వాళ్ళు ఆపుతారు పైసలు. దేశమంతా ఒక విధానం మీద నడుస్తుంది. నీకోసం ప్రత్యేక పోలీస్ పటేల్ విధానం తేలేం కదా ఇడ. ఇందూరుకెళ్ళి డైరెక్ట్ జూబ్లీస్కి పోయండి. ఇంకా మేము గ్రామస్తులము, గ్రామాలంటే ప్రేమ. జూబ్లీ హిల్స్ అంటే సంపన్నుల ఏరియా అది. అది అక్కడ నాయకులు ఉన్నారు, మా సీనియర్ నాయకులు ఉన్నారు, ఆడ మా ఎంపీ ఉన్నాడు, మా మంత్రి ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. గోపీనాథ్ గారు ఎన్నడూ చనిపోయినరు? ఏ నెలలో చనిపోయినరు? దాదాపు 6 నెలలు వస్తున్నాయి, అంతే కదా. సో 6 నెలల ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు, ప్రణాళిక చేసుకున్నారు వాళ్ళు, క్యాండిడేట్ ఎన్నుకున్నారు. అయిపోయాయి. రేపా లాస్ట్ ఎల్లుండే అయిపోయింది. ఎలక్షన్లు 14th రిజల్ట్. వాళ్ళు చూస్తున్నారు అక్కడ. ఇందూరులో ఉండి జూబ్లీ హిల్స్ మీద ఫోకస్ ఉంది ఒకటేసారి. సో ఫోకస్ అగ్రికల్చర్ మీద లేదు, ఎడ్యుకేషన్ మీద లేదు, హెల్త్ మీద లేదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లేదు, ఉద్దేశం లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంటెంటివ్ లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ ప్రొక్యూర్మెంట్ కథ కోతలు ఎప్పుడైతే తెలియాలనే, కోతలు కాకంటే వారం రోజులు ముందే రెడీ ఉండాలి కదా, స్టార్ట్ కాకంటే ముందు. మార్కెట్ యార్డ్లు డెవలప్ చేసుకోవాలి కదా. ఈ కాంగ్రెస్ వాడు మళ్ళా మీకు యాడ్ చేస్తా, కొన్ని సంవత్సరాల క్రితం నూతన వ్యవసాయ విధానాలను తీసుకొచ్చింది కేంద్రం. ఈ కాంగ్రెస్ వాడు దాన్ని కూడా వ్యతిరేకం చేసి, వీడు ప్రొక్యూర్ చేయడు, కేంద్రం ఏమన్నా ఎవరైనా తీసుకొచ్చి ప్రొక్యూర్ చేపిస్తా టైంలీ అంటే అది చేయనీయదు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది. మళ్ళా ఈ కొడుకులు వీళ్ళు టీఆర్ఎస్ కొడుకులు ఆనాడు నల్ల చట్టాలు. నువ్వేం బీకినావు రా భయ్? నల్ల ముఖం వేసుకొని తిరుగుతుంది ఇప్పుడు. ఏ ముఖం పెట్టుకుని ఎలక్షన్లలో వీళ్ళు ఓటాడుతారో వీళ్ళకి సిగ్గు శరమని ఉన్నదా ఈ కల్వకుంట్ల వాళ్ళకి తెలియదురా. జూబ్లీ హిల్స్ లో డ్రగ్స్ తప్ప ఏం పెంచలే, వీళ్ళు. ముస్లింల వాటి కోసం ఒక టోపీ పెడతాడు, వాడు అదేంది బొందలు కట్టిస్తాడు. అరే బతుకున్న ముస్లింకి ఏం చేస్తారో పోయి చెప్పంటే చచ్చిపోయిన కనుక బొందలు కట్టిస్తాడు. నువ్వు 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదురా భయ్ మరి? ఇప్పుడు దాన్ని ఇష్యూ చేసుడు. ఫీ రీఎంబర్స్మెంట్ లేకపోతే ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్ చేస్తాయట. ఆల్రెడీ బంద్ ఉన్నాయి. నర్సింగ్ కాలేజీ వాళ్ళు ఏదో ఆ కాలేజీలు కూడా ఈ మధ్య తెరటం చేస్తున్నారు. అన్ని కాలేజీలు ఇక బంద్. ఇక విద్యా వ్యవస్థ కూడా బందే. వ్యవసాయం విద్య అన్ని బంద్ చేసుకుని ఏం చేద్దాం? సోమాలియా చేస్తారు ఏంది తెలంగాణని? ఇరవై లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు క్వశ్చన్ మార్క్. మళ్ళా ఈ సిగ్గులేని వాళ్ళు పోయి జూబ్లీ హిల్స్లో పోయి ఎలక్షన్ అయ్యింది, ఓటు అడుగుతారు. ఈ రేవంత్ రెడ్డి ఒక్కడనే టార్గెట్ చేస్తామా? అది కూడా తప్పే. రేవంత్ రెడ్డికి సిప్ప ఇచ్చిపోయింది. సిప్ప మొత్తం అయ్యా, కొడుకు, అల్లుడు, కోడలు, ఆడు ఇంకోడు సంతోషరావు
ఆడు ఏమవుతాడేమో వానికన్నా తెలుసు ఆడేమవుతాడో కేసీఆర్. ఈ అందరూ ఆ చెట్ల పైసలు కూడా మిగిలిన హరితారం గిరితారం అనుకుంటా అందులో కూడా కోట్ల రూపాయలు వేసుకపోయారు, గొర్రెలను కూడా ఇచ్చిపెట్టాయి. ఈ పోలీస్ పటేల్ వచ్చేమని చేస్తారంటే బాబాజీ కట్టులు చూపిస్తున్నాడు. అది కేంద్రము ఒక స్కీమ్ తెచ్చింది. వాళ్ళ ఆలోచనలు చూడండి. పిల్లల ఈ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు పుడుతుంటే గుండెలో చిల్లులు ఇతర సమస్యలతో పుడుతుంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ తోటి పుడుతున్నారు అని కర్నల్స్ బియ్యంలో 1% యాడ్ చేసి ఈ మన రేషన్ షాపులలో ఇచ్చే బియ్యం న్యూట్రిషన్ పెంచే కార్యక్రమం ఆల్ చేస్తే ఆ కర్నల్స్ లో కూడా దంద చేస్తున్నారు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం. అందులో కూడా దంద. ఈ రకంగా కరప్షన్ ఉంటే ఏది కూడా బాగుపడదు. ఏడికింది వెనకకే పోతాం. ఆయననేమో పెద్ద మనిషి మోడీ చిన్నపిల్లలు పుడితే గుండెలో చిల్లులతో పుడుతున్నారు అని ఆ రకంగా ఆలోచన చేసి ఆయన ప్రణాళిక చేసుకొని ఓ పాలసీ తీసుకొచ్చి ఆయన తెచ్చి 4 ఏళ్ళు అయిపోయింది. దాంట్లో కూడా బిజినెస్లే చేస్తారు వీళ్ళు. వీడు కేసీఆర్ అంత పాపాత్ముడు, నా భూతో నా భవిష్యత్. ఆ కుటుంబాన్ని చేసిన పాపానికి రేవంత్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపం చుట్టుకుంటది. వీళ్ళకి అని నేను ఏదో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అట. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నట్టు అది వీకింది. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. ఆ రాహుల్ గాంధీ ఇవన్నీ చూస్తాడా? ఆయననే చెప్తాడా? ఆయన పట్టించుకుంటాడా? అంటే అసలు ప్రాబ్లం ఆడుంది. అంగేసుకున్నావు కదా బ్రదర్, నువ్వు అంగేసుకున్నావు కదా, మీద గుండి ఉల్టా పెట్టినావు అనుకో, తప్పు పెట్టినావు అనుకో, ఏమైతే గుండెలన్నీ ఇలా మీద గుండి రాహుల్ గాంధీ చక్కగా లేడు. మీద గుండి చక్కగా పెడితే అన్ని చక్కగానే ఉంటాయి కదా. ఇలా మీద గుండి చక్కగా లేదు, అది బాధ ఇల్లది. ఆ రాహుల్ గాంధీ అనేటోడు చక్కగా కొట్టి చక్కగానే ఉండు ఏడుపు. ఇంకేమైనా ఉందా? 14 తారీఖు చెప్తా. రాకేష్ భాయ్ నేను అడుగుతుంది.